we have to leave it instrument. ఓకే, యా. రంజిత్ గారు నమస్తే. నమస్తే అండి. సో యా, చెప్పండి. మీరు ఎక్స్పెక్ట్ చేశారా, అంటే యుద్ధం వల్ల అక్కడ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? సో ఏం చెప్తారు, అక్కడ మీరున్నారు కాబట్టి. ఓకే అండి, మేము ఇక్కడ సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ అనేసి ఒక తెలుగు సంఘం తరఫు నుంచి మాట్లాడుతున్నాను నేను. దాదాపు 24 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారండి సౌదీ అరేబియా, ఒక్క సౌదీ అరేబియాలోని. దానిలో కొన్ని లక్షల మంది తెలుగు కార్మికులు ఉన్నారు. ఓకే, ఇక్కడ ఇండియన్ ఎంబసీ కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్స్ కానీ మనకు ఇప్పటి వరకు రియాద్ లో కానీ ఈస్టర్న్ రీజియన్ లో కానీ, నేను వచ్చి ఈస్టర్న్ రీజియన్ నుంచి మాట్లాడుతున్నాను, అలాగే రియాద్ లోనే కనుక్కున్నాను. ఈ రియాద్ లో కానీ ఈస్టర్న్ రీజియన్ లో కానీ డే టు డే లైఫ్ కి ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ఒకటి. రెండోది, గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఆల్ మెజర్స్, ఎంబసీ ఈస్ టేకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ ని వాళ్ళు చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారు. ఈ రోజు 4 o'clock కి మళ్ళా ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టారు. ఆల్ ద హెల్ప్ లైన్ నెంబర్స్ ఆర్ గెటింగ్ అసోసియేటెడ్. ఒక ఎయిర్లైన్ ట్రాఫిక్ దమామ్ అండ్ రియాద్ రీజియన్ తప్పించి నార్మల్ కామన్ పీపుల్ కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి ఇబ్బంది లేదు. మార్నింగ్ నిన్న నైట్ నుంచి ప్రతి ఒక్కరు ఇండియాలో ఎలా అయిపోయిందంటే, ఎలా ఉన్నావు, మీరు బాగా ఉన్నారా, సేఫ్ గా ఉన్నారా లేదా. సౌదీ అరేబియాలో ఒక మనిషికి ఒక చిన్న గీత కూడా పడలేదు ఇంతవరకు అఫీషియల్ స్టేట్మెంట్స్ నే నమ్మండి. సోషల్ మీడియాలో వచ్చే ఒక చిన్న పోస్ట్ వీడియోస్ వల్ల ఇండియాలో ఉన్న ఫ్యామిలీస్ చాలా వరకు పానిక్ అయిపోతున్నారు. తెల్లవారు నుంచి కంటిన్యూస్ ఫోన్స్, ఒకటి ఏం జరిగిందో ఏమైపోయిందో, అక్కడ వాళ్ళు అటాక్ చేస్తారంటే ఇక్కడ వీళ్ళు అటాక్ చేసేసారంటే, అన్వాంటెడ్ అండ్ ఫాల్స్ న్యూస్ ని, ఒక పర్సెప్షన్స్ ని నమ్మకండి. ఓకే, మీకు ఏదైనా అవసరం అనుకుంటే దెర్ ఇస్ ఇండియన్ ఎంబసీ హెల్ప్ లైన్ ఇస్ దేర్. ఏపీఎన్ఆర్టీఎస్, మన ఏపీ గవర్నమెంట్ ఏపీఎన్ఆర్టీఎస్ ఇస్ ఆల్సో రన్నింగ్ ఎ హెల్ప్ లైన్. దే హ్యావ్ ఎ డెడికేటెడ్ కోఆర్డినేటర్స్ ఉన్నారు. 24/7 365 దే ఆర్ ఆన్లైన్. టోల్ ఫ్రీ నెంబర్స్ అరేంజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పానిక్ ని తగ్గించండి. దెర్ ఈస్ నథింగ్ హ్యాపెండ్. ఒక రోడ్డు మీద ఒక చిన్న నా డే టు డే లైఫ్ కూడా జరగలేదు. ఎస్, ఈ సిచ్యువేషన్స్ వల్ల 10th and 12th ఎగ్జామ్స్ మాత్రం పోస్ట్ పోన్ అయ్యాయి. సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు ఒక 1 hour ముందు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. వీఆర్ పోస్ట్ పోనింగ్, వీ విల్ రివ్యూ ద సిచ్యువేషన్ ఆఫ్టర్ 2 days అని చెప్పారు. దాని తర్వాత ఎస్, ఎయిర్ ట్రాఫిక్, ఎస్పెషల్లీ ఎయిర్ ట్రాఫిక్ బాగా ఇంపాక్ట్ అయింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యూజ్ చేయడం వల్ల ఎయిర్ ట్రాఫిక్ ని క్లోజ్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క చోట గవర్నమెంట్ అండ్ ఎయిర్లైన్స్ ఈజ్ అరేంజింగ్ వాళ్ళకు కావాల్సిన ఫుడ్ అయితే ఏమి, వాటర్ అయితే ఏమి, టెంపరరీ లివింగ్ ప్లేస్ అయితే ఏమి, అక్కడ ఎవరికైతే ఎయిర్ ట్రావెల్ డిస్టర్బ్ అయిందో. అండ్ రావాల్సిన వాళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వెళ్లాల్సిన వాళ్ళే కాదు, ఇక్కడికి రావాల్సిన వాళ్ళు కూడా ఒక మధ్య ఎయిర్పోర్ట్స్ లో ఇరుక్కోవడం జరిగింది. కొంతమంది జార్జియాలో, కొంతమంది కెనడాలో, ఎక్కడెక్కడ నుంచో, యూకే నుంచి వాళ్ళు ట్రాన్సిట్ లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది జరుగుతోంది. బట్ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ అయితే సౌదీ అరేబియా నుంచి ఎటువంటి సిచ్యువేషన్ లో ఏమీ లేదు. మీకు ఎటువంటి ఇబ్బంది, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరికైనా రీచ్ అవ్వలేకపోతున్నారు, ఏదైనా ఇబ్బంది ఉంది, వాళ్ళ ఫోన్ ఎత్తట్లేదు, మా అసోసియేషన్స్ ఉన్నాయి, యూ కెన్ రీచ్ అవుట్ టు అస్, వీ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ద పీపుల్ వాట్ ఎవర్ సపోర్ట్ ఈస్ నీడెడ్. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ రిక్వెస్ట్ ద మీడియా టు స్టాప్ దిస్ ఫాల్స్ అహెడ్ న్యూస్. అంటే ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు, అక్కడ ఆ బేస్ తగలడిపోయిందంట, రియాద్ లో ఈ బేస్ తగలడిపోయిందంట, దమామ్ లో ఇండస్ట్రీస్ మీద, ఇలా అన్వాంటెడ్ ఫాల్స్ న్యూస్ వల్ల జనాలు చాలా పానిక్ క్రియేట్ అవుతున్నారు. ఇప్పుడు నేను మా ఇంట్లో మాట్లాడతాను, మా చిన్నమ్మతో మాట్లాడతాను, మా పెద్దమ్మతో మాట్లాడతాను, ఫ్రెండ్స్ తో మాట్లాడతాను. ఎంత మందికి ఒక డే టు డే లైఫ్ లో ఒక 40-50 కాల్స్ అంటే అన్వాంటెడ్ పానిక్ క్రియేట్ చేస్తున్నారు. ఎస్, దే ఆర్ ఇంటర్సెప్టింగ్. వచ్చాయి ఒక 2-3 అటాక్స్ వస్తే ఎయిర్ డిఫెన్స్ వాస్ సక్సెస్ఫుల్లీ ఇంటర్సెప్టెడ్ అండ్ సౌదీ గవర్నమెంట్ అఫీషియల్లీ రిలీజ్డ్ ఇట్. నో వన్ ఈజ్ ఇంజ్యూర్డ్ అనేసి. ఫ్రమ్ సౌదీ అరేబియా దెర్ ఈస్ నో మచ్ ఇంపాక్ట్ ఆన్ రెగ్యులర్ డే లైఫ్ ఎక్సెప్ట్ ఎయిర్లైన్ ట్రాఫిక్ కంట్రోల్. Government is taking enough measures. Indian embassy is reviewing the complete situation day to day. They are giving advisories. ప్రతి ఒక్కటి జరుగుతుంది ఇబ్బంది లేకుండా. వాళ్ళకు ఏదన్నా మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే టోల్ ఫ్రీ నంబర్స్ కన్సులేట్ ఆఫ్ జెద్దా, ఎంబసీ ఆఫ్ రియాద్, ప్రతి ఒక్కటి కంటిన్యూస్ గా రన్ చేస్తున్నాం. అండ్ ఏపీ గవర్నమెంట్ ఈస్ ఆల్సో రన్నింగ్ ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్ లైన్. ఏపీఎన్ఆర్టీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫు నుంచి, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎన్ఆర్ఎస్ఎల్ ఉంది. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు సౌదీ అరేబియా, కువైట్ ఈ రీజియన్స్ లో. సో నాట్ టు వరీ మచ్, ఆల్ ఆర్ సేఫ్. మీకు ఏదైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సౌదీ అరేబియా తెలుగు సంఘం ని మీరు కాంటాక్ట్ అయితే మా టీమ్ విల్ బి హెల్పింగ్ యూ సపోర్ట్ ఇఫ్ ఎనీథింగ్ ఈస్ రియల్లీ నీడెడ్. ఓకే, యా. వల్లప్రసాద్ గారు నమస్తే. నమస్తే. యా, బహ్రెయిన్ లో సిచ్యువేషన్ ఏంటి అంటే కొన్ని వీడియోస్ వచ్చాయి, జనాలకి దగ్గరలోనే బాంబ్స్ ఎక్స్ప్లోడ్ అయినట్టు కొన్ని వీడియోస్ చాలా సర్క్యులేట్ అయ్యాయి. సో అక్కడ ఏంటి సిచ్యువేషన్? ఫస్ట్ అవునండి, మార్నింగ్ మేము కొద్దిగా టెన్షన్ అయితే ఫీల్ అయ్యాం. ఇనిషియల్ గా
ఇరాన్ ఫస్ట్ బాంబు పడినప్పుడు మన ఇలా మన నావల్ బేస్ అండి, బహ్రెయిన్ లో లార్జెస్ట్ నావల్ బేస్ ఉంది యుఎస్ అది. అక్కడ పడినప్పుడు అందరూ టెన్షన్ ఫీల్ అయ్యారు. బట్ బిఫోర్ ఈ సిచ్యువేషన్ ముందే మనకి బహ్రెయిన్ గవర్నమెంట్ ఆల్రెడీ మాకు టెస్ట్ సైరన్స్ అని పెట్టిందండి. ముందే మాకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి. దాని తగ్గట్టుగా మేము రెడీ అయిపోయాము. ఎక్కడ పానిక్ అవ్వద్దు, మీకు సైరన్స్ ఇచ్చింది, ఎవరి వారు వాళ్ళ ఇంట్లో ఉండండి, సేఫ్ గా ఉండండి అని చెప్పి ఇచ్చింది. అలాగే షెల్టర్స్ కూడా రండి, ఎక్కడెక్కడ ఏ షెల్టర్స్ ఉన్నాయి ఎక్కడ అనేది ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి. మాకు బహ్రెయిన్ గవర్నమెంట్ పూర్తి నమ్మకం ఉందండి. అదే నమ్మకంతో మీ అందరూ ఉన్నాము. సో అంతేకాకుండా వాళ్ళు మొత్తం వచ్చిన ఎన్ని మిసైల్స్ కానీ లేదా డ్రోన్స్ కానీ చేశారు, ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్సెప్ట్ చేశారు. సో 1-2-3 మిస్ అవ్వడం వల్ల కొన్ని బిల్డింగ్స్ 1-2 బిల్డింగ్స్ 2-3 బిల్డింగ్స్ కొద్దిగా ఇంపాక్ట్ అయ్యింది. బట్ క్యాజువాలిటీస్ లేదండి, నో క్యాజువాలిటీస్ అండి. ఎవరికి ఏం జరగలేదు, చిన్న చిన్న ఇంజురీస్ అయింది. వాళ్ళు ఒక రోజులో ట్రీట్ చేసుకుంటూ పంపించేశారు. పెద్దగా నాకు తెలిసినంత వరకు ఎక్కడ క్యాజువాలిటీస్ అవ్వలేదు. పానిక్ సిచ్యువేషన్ అయితే ఏమీ లేదండి. మాకు పూర్తిగా మాకు ఎంబసీ నుంచి కానీ బహ్రెయిన్ గవర్నమెంట్ నుంచి ఎప్పటికప్పుడు మాకు గైడ్లైన్స్ వస్తున్నాయి. మేము మా ద్వారా కూడా, మా తెలుగు కళాశాల ద్వారా కూడా, మా తెలుగు వాళ్ళందరికీ కూడా మేము ఎప్పటికప్పుడు అవేర్నెస్ తీసుకొస్తున్నాము కూడా. అలాగే హెల్ప్ లైన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారండి, షెల్టర్స్ ప్రొవైడ్ చేశారు. పానిక్ ఉన్న వాళ్ళందరూ కొంతవరకు హెల్ప్ ప్రొవైడ్ చేశారండి. సో ఇవన్నీ కూడా ఎంబసీ ద్వారా మాకు వస్తున్నాయి. మేము ఫార్వర్డ్ చేసి అందరికి ఎప్పటికప్పుడు మేము అవేర్నెస్ చేసుకొస్తున్నామండి. సిచ్యువేషన్ అంతా అండర్ కంట్రోల్లో ఉందండి. మార్నింగ్ నుంచి కూడా ఎటువంటిది కూడా ఏమీ ఇష్యూ లేదు. ఎవరు కూడా క్యాజువాలిటీస్ లేరు, ఇబ్బంది లేదు. వీఆర్ సేఫ్ అండి. ఇక్కడ ఈ సర్క్యులేషన్స్ ఏవైతే నిజంగా రంజిత్ గారు చెప్పినట్టు ఇవన్నీ సోషల్ మీడియాలో వాళ్ళు టీఆర్పీ పెంచుకోవడానికి కోసమా, లేదా దాని ద్వారా ఏదో ఆశించి వ్యూస్ పెంచుకోవడం కోసమా చేస్తున్నారు. సో నేను దీని ద్వారా, మీ మీడియా ద్వారా, మీ మాధ్యమం ద్వారా నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి. మొన్న తెలుగు వాళ్ళందరికీ, ఇండియాలో ఉన్న తెలంగాణలో కానీ అటు ఆంధ్రాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఎదురు చెప్పేదండి, మీకు అందరూ సేఫ్ గా ఉన్నారండి. తెలుగు వాళ్ళే కాదండి, మొత్తం ఇండియన్స్ అందరూ సేఫ్ గా ఉన్నారు. సో మన ఎప్పటికప్పుడు మాకు సో ఫర్దర్ గా కూడా బహ్రెయిన్ లో ఎటువంటి ఇబ్బందులు లేవని గవర్నమెంట్ ప్రకటించిందా? అవునండి, ఇప్పుడు మాకు ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది పడలేదండి. మేము సేఫ్ గా ఒక దగ్గర ఉన్నాము, ఇంట్లో ఉన్నాము, మా ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. లేదంటే కొద్దిగా ఏమైనా ఇంపాక్ట్ ఎక్కడైతే ఈ నేవల్ ఫ్లీట్ ఉందో దాని దూరంగా కొంతమంది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఆ రోజు అంతా ఉన్నారు. అంతే తప్పించి ఎప్పటికప్పుడు రిటాలియేషన్ అవుతుంది. అఫ్ కోర్స్ సైరన్స్ వస్తున్నాయి, ప్లస్ మాకు ఏమంటే ఇంటర్సెప్టింగ్ సౌండ్స్ అయ్యి మాకు వినిపిస్తున్నాయి. అది కొత్తగా ఉంది. ఇప్పుడు మీ 20 సంవత్సరాలు, నేనైతే 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నానండి. ఇప్పుడు ఎటువంటి ఇష్యూ లేని ప్లేస్ అండి బహ్రెయిన్. కానీ ఫస్ట్ టైం ఇవన్నీ ఉంటే కొత్తగా ఉండే అందరూ కొద్దిగా పానిక్ సిచ్యువేషన్ వెళ్ళడం సర్వసాధారణం. బట్ మాకు గవర్నమెంట్ నుంచి కానీ ఎంబసీ నుంచి కానీ వచ్చిన దీంతో మీ అందరము ఎప్పటికప్పుడు అందరూ పానిక్ జోన్ అయితే ఎవ్వరు లేరండి. నేను ఇంతవరకు చాలా మంది తెలుగు వాళ్ళతో కలిసి తెలుగు వాళ్ళతో మాట్లాడాను కూడా, ఎవరు కూడా పానిక్ సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే అందరికీ నమ్మకం ఉంది గవర్నమెంట్ మీద. సో ఆ విధంగా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. సో మీ మాధ్యమంలో అదే కోరుకుంటున్నాము, రంజిత్ గారు చెప్పినట్టు. సో ఇక్కడ అందరూ తెలుగు వాళ్ళందరూ, గల్ఫ్ లో ఉన్న తెలుగు వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇరాన్ లో ఉన్న తెలుగు వాళ్ళ పరిస్థితి గురించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా తెలుగు కళాశాల అండి, ఎవరైనా బహ్రెయిన్ లో ఉన్న వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఎటువంటి ఇబ్బంది అనిపించినా సరే మా తెలుగు కళాశాలని సంప్రదించేస్తున్నా కోరుతున్నాము. మేము వాళ్ళకి ఎటువంటి సహకారం కావాలంటే మా ద్వారా మేము చేయడానికి మేము రెడీగా ఉన్నాం. వాళ్ళ ఎంక్వైరీస్ కానీ వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి క్వరీస్ ఉన్నా సరే మేము సాల్వ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇరాన్ లో ఉన్న తెలుగు వాళ్ళ పరిస్థితి సిచ్యువేషన్ ఏంటి, మీకు ఐడియా ఉందా? నేను మేము బహ్రెయిన్ లో ఉంటున్నాం కాబట్టి మాకు దాని మీద అంత ఐడియా లేదండి. సో ఎంతమంది ఉన్నారో ఏంటి అనేది కూడా ఐడియా లేదు. సో వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలని కోరుకుందామండి. ఎక్కడున్నా సరే మన తెలుగు వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని కోరుకుందామండి. ఓకే, యా సతీష్ గారు 30,000 మంది వరకు ఉండొచ్చు అని అనుకుంటానండి. సో బట్ ఎక్కడున్నా ఇండియన్సే కాదు, మనుషులందరూ క్షేమంగా ఉండాలని కోరుకుందామండి. మానవత్వం ముందు ఫస్ట్, దాని తర్వాత ఏదైనా. అదే అనుకుంటే అసలు ఇవేమి జరగవు కానీ. యా సతీష్ గారు, సో ఈ యుద్ధ ప్రభావం మన భారత్ పై ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అంటే మీరు చెప్పారు ఎకానమీ అనేది డెఫినెట్ గా యుద్ధం వల్ల అయితే చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది, చాలా ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఏ సెక్టర్స్ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అంటారు?
అరబ్ కంట్రీస్ కాబట్టి యా